వెల్కమ్ టు కీటాక్స్. ఆకాశం నీ హద్దురా, ఏ అవకాశం వదలొద్దురా అని ఒక మాట వింటూ ఉంటాం మనం. చంద్రబాబు తన ప్రచారం విషయంలో, సొంత పబ్లిసిటీ చేసుకునే విషయంలో ఇదే గైడ్ లైన్స్ ని తూచా తప్పకుండా పాటిస్తారేమో. కుప్పంలో చంద్రబాబు ప్రత్యేకంగా చేసిన కామెంట్లు, పాలు పిండే టైం, జీవనోపాధి అది తీసుకొచ్చింది కూడా నేనే. ఇలాంటివి చూసిన తర్వాత అసలు గత 30 ఏళ్లుగా చంద్రబాబు తన ప్రచార మోడల్ని లేయర్ బై లేయర్ ఎలా నిర్మించుకుంటూ వచ్చారు, నిజమని ఎలా నమ్మించారు అనేది నేను మీకు చెప్పాలనుకుంటున్నా. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. ఎవరైనా సరే రైలు ఎక్కడానికి ప్లాట్ఫామ్ మీదకి వెళ్తారు, కానీ చంద్రబాబు మాత్రం తనని ఎక్కించుకోవడం కోసం రైలు వచ్చిందని తనున్న ప్లాట్ఫామ్ మీద అది ఆగింది అనే కోణంలో ప్రచారం చేస్తారు. అంటే సహజంగా జరిగే పరిణామాలను కూడా వాటంగా ట్విస్ట్ చేసి తనకు అనుకూలంగా మలుచుకొని ప్రజల్ని అవునా అనే ఆలోచనలో పడేలా చేయడంలో చంద్రబాబు ముందు నుంచి చాలా వ్యూహాత్మకంగా ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు వరుసగా 4-5 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఒక మాజీ ముఖ్యమంత్రిగా మాత్రమే ఉన్నా కానీ హైదరాబాద్ని తానే నిర్మించానని, అసలు డెవలప్మెంట్ చేసిందే తాను అని పదే పదే చెప్తూ ఉంటారు. అలా చెప్పడమే విచిత్రం అనుకుంటే అంతకు మించిన విచిత్రం అదే నిజమని ఇంకొంతమంది ప్రచారం చేస్తూ ఉంటారు. ఇదొక్కటే కాదు, ఇంతకు మించి ఎక్స్ట్రీమ్స్ కూడా కొన్ని ఉంటాయి. అసలు పిల్లలు ఇవాళ రేపట్లో ఇంజనీరింగ్ చదువుతున్నారంటే అదంతా తన ఘనతే అని చెప్పడము, అందరూ ఇవాళ రేపట్లో అమెరికా వెళ్తున్నారు అంటే అదంతా తన ప్రోద్బలమే అని చెప్పడము, ఆఖరికి దేశంలోకి కంప్యూటర్లు తానే తీసుకొచ్చానని, మొబైల్ ఫోన్లు కూడా తానే అందరికీ పరిచయం చేశానని చెప్పడాన్ని కూడా ఏపీ చాలా సందర్భాల్లో చూసింది. కంప్యూటింగ్ అనే సిస్టమ్ని ఇండియాలోకి తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ, శామ్ పిట్రోడా కూడా నిజంగా చంద్రబాబు లాగా క్లెయిమ్ చేసుకుని ఉండుంటే గనక ఆ కాంగ్రెస్ బతుకు అలా ఉండేది కాదు ఇవాళ ఖచ్చితంగా. అంటే చేసింది ఎవరో అయితే క్లెయిమ్ చేసేది మాత్రం చంద్రబాబు అన్నట్టుగా ఉంటుంది. చంద్రబాబు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారో అని వాటంగా ఖండించడానికి, నిలువరించడానికి ప్రయత్నం చేసిన నాయకుడు చరిత్రలో ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ఆర్ఏ. మీరు కేవలం పబ్లిసిటీలు చేసుకున్నారు, మేము కష్టపడుతున్నాం. చూశారుగా, చంద్రబాబు 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 95 నుంచి 2004 మధ్య ఏపీ గ్రోత్ రేటు సగటున కేవలం 5.5% మాత్రమే, జాతీయ సగటు కంటే చాలా తక్కువ. కానీ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా 2004 నుంచి 2009 వరకు ఏపీ గ్రోత్ రేటు 9% పైగా ఉంది. ఈ విషయాన్ని ఎప్పుడన్నా మనం చూసుంటామా? మనకి తెలుసా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా అప్ టు 2003-2004 సాఫ్ట్వేర్లో హైదరాబాద్ కేవలం ఇండియాలో టాప్ 5 పొజిషన్స్లో మాత్రమే ఉండేది. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా 2004 నుంచి 2009 మధ్యకాలంలో బెంగళూరుకి పోటీ ఇచ్చే స్థాయిలోకి రావటము, 2nd పొజిషన్లోకి రావడం అనేది మనం చూసుంటాం. ఇదంతా తాను వేసిన పునాదుల ఫలితంగానే జరిగింది అని చంద్రబాబు చెప్తే సమర్థించేందుకు, ఇప్పుడు కామెంట్ చేసేందుకు కొందరు రెడీ అవుతారేమో. అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేసే ముందు నేను ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియో చేశాను, స్క్రీన్ మీద కనబడుతోంది చూడండి మీకు ఆ థంబ్నెయిల్. ఆ లింక్ మీకు కామెంట్స్లో కూడా ఉంది. అసలు విజన్ 2020లోను చంద్రబాబు చేసిన సాఫ్ట్వేర్ ప్రచారాల్లోనూ నిజమేంతో డీటెయిల్డ్గా పిన్ టు పిన్ నేను అందులో చెప్పా. అది చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇక హైదరాబాద్ రూపురేఖలు మార్చిన ఔటర్ రింగ్ రోడ్ కానీ, లేదంటే కనుక ఎయిర్పోర్ట్ కానీ, ఇలాంటి విషయాల్లో పునాదులు వేయడం దగ్గర నుంచి నిర్మాణం పూర్తి చేయడం వరకు అంతా వైఎస్ఆర్ ముద్ర కనపడినా కానీ చంద్రబాబు ఇప్పటికీ కంటిన్యూస్గా అదే క్లెయిమ్ చేయడంలో ఉంటారు. బహుశా వైఎస్ఆర్ 2వ విడత గెలిచిన తర్వాత పూర్తి స్థాయి అధికారంలో ఉండుంటే గనక చంద్రబాబు ప్రచారాన్ని కూకటి వేళతో పెకలించుండేవారేమో తెలియదు. కానీ వైఎస్ఆర్ మరణం తర్వాత చంద్రబాబు ప్రచార ధోరణి మరింత పెరిగిపోయింది. అసలు హైదరాబాద్లో తన ట్రాక్ రికార్డే వేరు అని ఇవాళ రేపట్లో చంద్రబాబు క్లెయిమ్ చేయడం కనపడుతుంది. అందరమారిగా మాటలు చెప్పను, ఓసారి ట్రాక్ రికార్డు కూడా ఉంది. విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబుది ఇదే ధోరణి. కేంద్రంలో భాగస్వామిగా ఉండగా 2019 లోపు పోలవరాన్ని ఎందుకు పూర్తి చేయాల? విభజన హామీల ప్రకారం ఉమ్మడి ఆస్తుల మీద క్లారిటీ ఎందుకు తీసుకోవాలా? రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదానో, లేదంటే కమ్సే కమ్ డెవలప్మెంట్ ప్యాకేజీనో ఏదో క్లియర్ కట్గా ఎందుకు తీసుకోవాలా? ఆ విషయాన్ని కూడా అంత కాంట్రవర్సీ చేసి నల్ల చొక్కాలేసి పోరాడే వరకు ఎందుకు వెళ్ళింది పరిస్థితి? మరి ఇంత వ్యూహాత్మకంగా అభివృద్ధి విధానాలు అనుసరించే నాయకుడైతే కనుక ఇంత కాంట్రవర్సీలు ఎందుకుంటాయి? ఈ డౌట్ న్యూట్రల్గా ఆలోచించే వాళ్ళకి ఎవరికైనా వస్తుంది. ఇందులో చంద్రబాబు ప్రచార ఎత్తుగడలో ఆయనకి గంపగుత్తగా సపోర్ట్ చేసే మీడియా అంతా ఏకీకృతమై చేసే పబ్లిసిటీ మోడల్ ఇది అని అర్థమైతే, ఇంకొక పక్కన
ఇలాంటి ప్రచారాలని అడ్డుకోలేని, వాస్తవాలు చెప్పలేని వైఫల్యం అనేది వైసీపీ వైపున ఖచ్చితంగా ఉంది. రెండే కారణాలు కనపడతాయి. ఒకటి, కన్స్ట్రక్టివ్ అప్రోచ్ వైసీపీ దగ్గర లేకపోవటం. ఎందుకంటే వైసీపీ ఎంతసేపు WWF ఫైటింగ్లు, రగ్బీ, కబడ్డీ లాంటి రగ్గడ్ గేమ్స్ మాత్రమే ఆడుతూ ఉంది. అంతేగాని చెస్, గోల్ఫ్ లాంటి స్కిల్ఫుల్ అండ్ ప్లెజెంట్ గేమ్స్ మీద దృష్టి పెట్టాల. అంటే వ్యూహాత్మక విధానాల మీద కంటే కూడా ఢీ కొట్టేందుకు మాత్రమే మొగ్గు చూపే రాజకీయాన్ని వైసీపీ అనుసరించడం అనేది చంద్రబాబుకి అడ్వాంటేజ్ ఇస్తూ ఉంది. ఆ తర్వాత జగన్కి చంద్రబాబుతో పోలిస్తే అంత మీడియా అడ్వాంటేజీ, అన్ని మీడియా హౌసులు సపోర్టు లేనప్పుడు సమాజంలో ఉన్న ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్, మేధావులు, న్యూట్రల్ వర్గాల్ని జగన్ ఆకర్షించుండాలి. తన విధానాల్ని వాళ్ళకి చేరువ చేసి వాళ్లే మెసెంజర్లుగా అందరికీ చేరువ చేయాలి అనే విధానాన్ని జగన్ అనుసరించి ఉండాలి. అట్లీస్ట్ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా జగన్ అలాంటి ఆలోచన ఏ కోశానా చేసినట్టు కనపడరు. అందుకోసమే ఇప్పటికీ రాష్ట్రంలో రైతులు పాలు పిండటానికి కూడా తానే కారణము అని చంద్రబాబు యథేచ్ఛగా ప్రచారం చేసుకునే రోజులు ఖచ్చితంగా నడుస్తూ ఉన్నాయి. అవునంటారా, కాదంటారా? దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్ యూ.